యొక్క ఆహ్వానంతో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మనందరూ కూడా అమ్మవారి పండగ సందర్భంలో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక అమ్మవారు నూకల తల్లి దగ్గరికి వెళ్ళినట్టనంత పూర్తి ప్రతి ఒక్కరిలో లభిస్తుంది అనమాట. ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఉత్సాహంగా ఉండాలి. అమ్మవారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కలుగుతుంది తప్పకుండా. ఇంత ఇంత వర్షాలప్పుడు సమయంలో కూడా ఆహ్వానం పలికినందుకు మీరు ఈరోజు చక్కని సమయాన్ని కేటాయించి మాకు చక్కని బోధన ఇచ్చినందుకు, ఇదే విధంగా మీతో వచ్చినటువంటి అమ్మవారికి కూడా చాలా సంతోషంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని. ఎందుకంటే సమాజంలో ఈరోజు 10 మందికి ఏదైనా మనం చెప్పాలి అని అనుకున్నా సరే మనకి ఒక వేదిక అనేది దొరుకుతుంది. ఆ వేదిక దగ్గర మనం ఎందుకు చెప్పినా సరే 10 మంది ఆ సమయానికి వచ్చినా సరే కానీ 10 మందిలో ఒక్క మనిషినా మనం చెప్పే 10 మాటలు ఒక మాట తప్పనిసరిగా వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఆ సందర్భంలో వాళ్ళకి ఏదైనా సందర్భంలో మనకి ఏదైనా సమస్యలు తప్పకుండా మనకి పలానా దగ్గర విన్న మాట మనకి ఉపయోగపడుతుంది కంపల్సరీగా. కాబట్టి మీరు అంత దూరం నుంచి రావడం అనేది చాలా, ఎందుకంటే ఈరోజు సమాజంలో మనకి 10 మందిలో మనం ఏదైనా చెయ్యాలని భావం చాలా తక్కువగా ఉంది. ఈ రోజుల్లో అంత నెగిటివ్ ఎక్కువైపోయింది, పాజిటివ్ చాలా తక్కువైపోయింది. అంత పాజిటివ్లో తక్కువ ఉన్న సరే తమ వంతు ప్రయత్నిస్తూ మన వంతు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడైనా రేపు కాకపోయినా ఎప్పటికైనా వాళ్ళలో మార్పు తప్పకుండా వస్తుంది. మనం 10 మంది చెప్పేటప్పుడు మనం ఎందుకు వినలేదు ఈరోజు ఎందుకు మనం